టీమిండియా రన్ మెషిన్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీని అందుకోవడం దాదాపు అసాధ్యం. కింగ్ రికార్డ్ చేరుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాల కాలం పాటు నిలకడగా ఆడిన విరాట్ని చేరుకుంటారా అంటే అది కూడా డౌటే. ఎందుకంటే కోహ్లీ క్రికెట్ పై వేసిన స్టాంప్ అలాంటిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కోహ్లీ లాంటి ప్లేయర్ జనరేషన్కు ఒక్కడే. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో కోహ్లీతో పోల్చుకోదగ్గ ప్లేయర్ కూడా ఎవరూ లేరంటే విరాట్ ఎంత టాప్లో ఉన్నాడో, ఎన్ని ఘనతలు సాధించాడో మనం అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్ది పరుగులతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల దిశగా దూసుకెళ్తున్నాడు. ఇలాంటి అత్యద్భుతమైన ప్లేయర్ భారత జట్టుకు దొరకడం ఒక వరం. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీతో పోల్చుకోవడానికి కూడా ఎవరికీ అర్హత లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు విరాట్ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ తమ దేశానికి దొరికాడని పాకిస్తాన్ ప్రస్తుతం ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ వరల్డ్ కప్ లో ఇంటిదారి పట్టిన విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ తమ జట్టుకు దొరికాడని సంబరపడుతున్నారు. పాక్ ప్లేయర్ ఒక టోర్నీలో రాణించాడని, దాదాపు 2 దశాబ్దాలుగా క్రికెట్ లో చెరగని ముద్ర వేసిన కోహ్లీతో పోల్చుకొని డప్పులు కొట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? కోహ్లీతో పోల్చుకునేంత సీన్ ఆ ప్లేయర్ కు ఉందా? పాకిస్తాన్ ఎందుకు మరోసారి అర్థం లేని మాటలు మాట్లాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇండియా శ్రీలంక వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో 76 ఏవరేజ్ తో 383 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. వీటిలో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఒత్తిడిలోనూ రాణించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒకే టీ20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 319 పరుగుల రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. కోహ్లీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టడంతో పాకిస్తాన్ పొగరు తలకెక్కింది. ఫర్హాన్ ను కోహ్లీతో పోలుస్తూ ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు. పాకిస్తాన్ కు ఇలాంటి ఓవర్ యాక్షన్ కొత్త కాదు. గతంలోనూ చాలా సార్లు తమ జట్టుకు కోహ్లీ దొరికాడని పరువు పోగొట్టుకున్నారు. కోహ్లీతో పోలుస్తూ మొదట ఉమర్ అక్మల్ ను నెత్తిన పెట్టుకున్నారు. 2-3 సిరీస్లకే ఉమర్ అక్మల్ ను పాకిస్తాన్ కోహ్లీగా చెప్పుకున్నారు. అయితే ఉమర్ ప్రస్తావన ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఘోరంగా విఫలమై పాకిస్తాన్ జట్టులో స్థానం లేకుండా కనుమరుగైపోయాడు. ఆ తర్వాత అహ్మద్ అనే పాక్ ఓపెనర్ పాక్ జట్టులోకి వచ్చి నిలకడగా రాణించాడు. కొన్ని నెలల పాటు జట్టులో పాతుకుపోయాడు. పోలిక కూడా అచ్చం కోహ్లీలా ఉండడంతో బ్యాటింగ్ స్టైల్ కూడా విరాట్ కోహ్లీలా ఉండేది. దీంతో పాకిస్తాన్ నోరు మరోసారి లేచింది. షెహజాద్ మా జట్టుకు కోహ్లీ లాంటి వాడని, కోహ్లీ కంటే ఎందులో తక్కువ అని వితండవాదన చేశారు. ఆ తర్వాత షెహజాద్ పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది. జట్టులో స్థానం కోల్పోయి కోహ్లీలా పోలికుంటే చాలదు, ఆట కూడా ఉండాలి అని విమర్శలకు గురయ్యాడు. ఇక పాకిస్తాన్ జట్టులోకి బాబర్ అజాం ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో పాకిస్తాన్ ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ కు చేరింది. బాబర్ 3 ఫార్మాట్లలో నిలకడగా రాణించడంతో పాటు తొలి 3 ఏళ్లలో స్టాట్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో పిచ్చి